మంది సూపర్ ఉమెన్స్ దగ్గర నుంచి కొన్ని మంచి మంచి సూపర్ ఉమెన్ స్టోరీస్ తీసుకొస్తున్నాం. అండ్ ఈ రోజు మనతో పాటున్నారు దివ్య గారు. ఇలా బార్బీ వెస్టర్న్ లుక్ లో ఉన్న ఒక బార్బీని అమ్మవారి అవతారంలోకి తీసుకురావడం, మీరు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. సో టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్? ఆల్మోస్ట్ హ్యాకింగ్ అయిపోయేది అకౌంట్. విమర్శ చాలా ఈజీ. ఆమెను చూస్తే పాజిటివ్ కమెంట్స్ ఉంటే నెగటివ్ కమెంట్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఎలా తీసుకుంటావు? చాలా నెగటివ్ కామెంట్స్ అన్నమాట. మైదాతో ఫుడ్ చేసి పిల్లల్ని చంపేస్తావా? ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ లో ఆర్డర్స్ వచ్చినట్టే వచ్చేటివి. అట్ ద సేమ్ టైం మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు. ఎవరితో అంటే ఈ రోజు స్వాతితో కాదు, సూపర్ ఉమెన్ అంటూ చాలా మంది సూపర్ ఉమెన్స్ దగ్గర నుంచి కొన్ని మంచి మంచి సూపర్ ఉమెన్ స్టోరీస్ తీసుకొస్తున్నాం. అండ్ ఈ రోజు మనతో పాటున్నారు దివ్య గారు. వెల్కమ్ టు రేడియో మిర్చి. థ్యాంక్ యూ సో మచ్. సో దివ్య అని చెప్పినాకంటే ఇన్స్టాగ్రామ్ లో లలిత డాల్స్ అంటే అందరు గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తనకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు ఆవిడ. అండ్ ఆ జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎవ్రీథింగ్ మాట్లాడదాం. బట్ ఫస్ట్ వెల్కమ్ టు రేడియో మిర్చి సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కి స్పెషల్ గా నన్ను ఇన్వైట్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ లాట్. యా, అంటే చాలా మందికి క్రియేటివిటీ ఉంటుంది, చాలా మందికి ఏదో చేయాలి అన్న ఆ తాపత్రయం ఉంటుంది. చాలా మంది ఒక అడుగేసి డ్రాప్ అయిపోతారు, కొంతమంది అడుగు కూడా వేరు. బట్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ట్రై చేస్తూ హార్డ్ వర్క్ తోటి ఇప్పటిదాకా, అంటే లలిత డాల్స్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. ఆల్రెడీ అన్ని మ్యాగజైన్స్ లో కావచ్చు, టీవీ ఇంటర్వ్యూస్ లో చాలా మంది మిమ్మల్ని చూసారు. బట్ ఈ రోజు మన రేడియో మిర్చిలో సూపర్ ఉమెన్ గా మన దివ్య వచ్చేసారు. మాట్లాడదాం. సో దివ్య, ఫస్ట్ చెప్పండి, అసలు లలిత డాల్స్ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను లలిత డాల్స్ ఖచ్చితంగా డాల్ బిజినెస్ చేయాలని అస్సలు మైండ్ లో లేదు, ఆ ఆలోచనే లేదు. బట్ ఏంటంటే నేను ఎంఎస్సి బిఎడ్ చేశాను, టీచర్ కింద జాబ్ చేసేదాన్ని, వెరీ హ్యాపీ లైఫ్. అండ్ కన్సీవ్ అవ్వడం, పాప పుట్టడం, మళ్ళీ నేను జాబ్ జాయిన్ అయ్యాను ఆఫ్టర్ 2 years. ఈ లోపల కోవిడ్. సో ఆ కోవిడ్ ఫేజ్ లో ఏమైందంటే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిందే వెనక్కి తీసేసుకోవడం ఇలా. సో ఐటీ జాబ్స్ లో కూడా బెంచ్, మా హస్బెండ్ ఐటీ, తను బెంచ్ పడడం, ఇదంతా కూడా కొంచెం అఫ్ కోర్స్ ఇంట్లో హెల్ప్ చేయరా అంటే దే విల్, బట్ ఆల్ ద టైమ్ అది కరెక్ట్ కాదనిపించింది. ఏమైనా చేద్దాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. ఏమైనా చేద్దాం అనుకున్నా, ఏదో సరదాగా మా పాప ఆడుకునే బొమ్మకి చీర కట్ట, ఏ విధమైన మేకప్ లేదు, జస్ట్ ఆంగ్లో ఇండియన్ లాగా తెల్ల జుట్టు వేసుకుని ఒక బొమ్మకి చీర కట్ట. ఆ డాల్ చూసి యుఎస్ నుంచి ఒక ఆమె మెసేజ్ చేశారు ఫేస్బుక్ లో. నాకే సర్ప్రైజింగ్ గా అనిపించింది. నాకు 20 డాల్స్ ఇట్లాంటివి కావాలి, చేస్తారా అన్నారు. ఏంది బొమ్మలు కూడా అడుగుతున్నారు ఇట్లాగా అన్న ఒక ఆలోచన వస్తుంది కదా. ఫస్ట్ చేసిన డాల్ కి జస్ట్ చీర కట్టి, అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇలా ఉన్న ఒక అంతే, జస్ట్ చీర కట్టిన అంతే. ఈ బార్బీ బొమ్మకి చీర కట్టడం తోటే ఇంప్రెస్ అయ్యి మీకు ఒక 20 ఆర్డర్ వచ్చాయి. 20 డాల్స్ అడిగేశారు ఆమె. నేను అదేంటండి అసలు, బట్ ఆమె రిక్వైర్మెంట్స్ ఏంటి, అచ్చమైన ఇండియన్ అమ్మాయి ఎలాగుంటుందో అలా ఉండాలి. అది చూస్తే ఆంగ్లో ఇండియన్, ఫుల్ తెల్ల మొహం వేసుకుని, బ్లూ ఐస్ వేసుకుని, అండ్ కలర్ డిఫరెంట్ ఉంటుంది, బ్లూ కలర్ ఐస్ ఉంటాయి. సో ఏ టిప్స్ తెలీదు, ఏం టెక్నిక్స్ తెలీదు. అదంతా ఎట్లా చేస్తాము అని నాకే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. దెన్ నాకన్నా ఎక్కువ స్పందన గారు, తన ఖచ్చితంగా తలుచుకోవాలి. లిటరల్లీ తనే ఎక్కువ మోటివేట్ చేశారు. నువ్వు చేస్తావు దివ్య, చూడు ఐబ్రోస్ మన కాజల్తో ట్రై చెయ్యి, ఇంకా వేరే ఏమైనా బ్లాక్ బాల్ పెన్ తో ట్రై చెయ్యి, చూడు, అట్లంతా చాలా ఐడియాస్ ఇచ్చారు. సో ఉమెన్ కి ఒక ఉమెన్ ఎట్లాగో ఒక హెల్ప్ అవుతారు. సో అలా స్పందన గారు మీకు చాలా హెల్ప్ చేశారు. సో తను కూడా ఒక సూపర్ ఉమెనే. సో తనతో మాట్లాడుతూ ఫస్ట్ మనం ఈ రోజు ఎలాగో నవరాత్రి టైంలో మిమ్మల్ని తీసుకురావడం, అండ్ మన మిర్చిలో నవరాత్రి కావాల్సిన మన అమ్మవారిని తయారు చేస్తారా, చేద్దామా? సో చేస్తూ ఇంటర్వ్యూ తీసుకుందాం. ఒక డాల్ ని, అంటే ఇలా బార్బీ వెస్టర్న్ లుక్ లో ఉన్న ఒక బార్బీని అమ్మవారి అవతారంలోకి తీసుకురావడం చాలా కష్టం. ఈ రోజు ఆ కష్టాన్ని చూస్తూ మనం మాట్లాడుకుందాం సూపర్ ఉమెన్ లో. అండ్ ఎస్, రెడీ. యా. సో ఫస్ట్
యాక్చువల్లీ నార్మల్ శారీలకు కూడా కట్టేయచ్చు జనరల్ గా. నేను అన్ని కూడా ఓన్ గా స్టిచ్ చేసేసుకుంటాను ఇంట్లోనే. ఇక్కడ కష్టం కదా అని స్టిచ్ చేసి తీసుకొచ్చాను ఐటమ్స్ అన్ని. ఆల్రెడీ నేను చూపించేసాను నార్మల్ శారీ ఎలా కడతారు అని. సో మీ ఛానల్లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని వేరే టైప్ ఆఫ్ డ్రేపింగ్ అనమాట ఇది. సో ఇది మనం డిఫరెంట్ డ్రేపింగ్ చేద్దాం ఇప్పుడు. సో అంటే ముందే క్లాత్ తీసుకొచ్చి దాన్ని స్టిచ్ చేసేసి దాన్ని డాల్ మెజర్మెంట్స్ తో మన బట్టలు ఎట్లా డిజైన్ చేసుకుంటామో అట్లానే డిజైన్ చేయాల్సిందే బొమ్మకైనా. సైజ్ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అన్ని. ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని 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 వేల ఆర్డర్లు ఇచ్చారు? ఆల్మోస్ట్ నేను 6,000+ ఆర్డర్స్ డెలివరీ చేసాను ఆల్ ఓవర్ ఇండియా, ఇంటర్నేషనల్. ఆర్డర్స్ లెక్క చూస్తే థీమ్స్ లెక్క ఆల్మోస్ట్ 350+ థీమ్స్ చేసాం. బారసాల దగ్గర నుంచి దేవుళ్ళు బొమ్మలు, ఇంకా డిఫరెంట్ అంటే వాళ్ళు అడుగుతారు భాగవతంలో చేయండి, రామాయణంలో చేయండి, అవి కూడా చేసామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కూడా మీరు వీడియోలో సీత, రాముడు, లక్ష్మణుడు అండ్ హనుమంతుడు చూడడానికి చాలా భలే అంటే సెట్ అయింది అన్ని అంత పర్ఫెక్ట్ గా. అండ్ ఇప్పుడు ఎలాగో అమ్మవారిని రెడీ చేస్తున్నాం. మీన్ వైల్ ఒక అంటే ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఓన్ గా ఎవరి హెల్ప్ లేకుండా? అస్సలు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే పిచ్చి. ఇంట్లో ఏవో గ్రీటింగ్ కార్డ్స్ చేసామా, గాజులు చేసామా అన్నట్టు ఉండేది. అస్సలు నిజం చెప్తున్నానండి, కూరగాయల షాప్ కి వెళ్ళి వాడు 100 రూపాయలకి ఇచ్చి 20 రూపాయలు కూరగాయలు బిల్ అయిందంటే నేను ఫింగర్స్ వెనక్కి పెట్టుకుని లెక్క పెడతా. మ్యాథ్స్ చెత్త వీక్ అనమాట. అలా నేను బిజినెస్ చేయడం ఏంటో, లెక్కలు రాయడం ఏంటో, అది కూడా వేరే కంట్రీస్ కి పంపించడము, అన్ని కోఆర్డినేట్ చేసుకోవడం చాలా కష్టం. అసలు షిప్మెంట్స్ కన్వీన్స్ చేయటం. అండ్ ఆ రోజు ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఏ రివ్యూ లేదు, నా ప్రొడక్ట్ గురించి ఏ విధమైనటువంటి రివ్యూ లేదు. అయినా కూడా ఆమె నమ్మకంగా ఆర్డర్ ఇచ్చారు. సంవన్ ఏదో నాకు ఆ రకంగా మ్యాజిక్ అలా జరిగింది. ఇప్పుడు గూగుల్లో ఆల్మోస్ట్ 400+ పాజిటివ్ రివ్యూసే ఉంటాయి. 4.9 రేటింగ్ ఉంటుంది ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా. అయినా కూడా డౌట్ పడతారు ఇప్పుడు. ఇప్పుడు అంత రేటింగ్ ఉన్నా కూడా ఎక్కడో చిన్నగా అడుగుతూ ఉంటారు. కానీ యాజ్ ఏ ఉమెన్ గా ఇప్పుడు చాలా మంది మీ షో వింటున్నారు, వీడియో చూస్తున్నారు. ఒక ఉమెన్ గా ఏదైనా సాధించాలి అంటే ముందుకు తీసుకెళ్లే వాళ్ళకంటే వెనక లాగేసే వాళ్ళు ఎక్కువ అంటారు, అది నిజమేనా? జనరల్ గా అది ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కుతున్నామంటే ఇది ఎక్కేస్తుంది అనుకున్న వాళ్ళు ఉంటారు. నా లైఫ్ లో ఇది ఇంకా ఎక్కాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, ఇది ఇంకా ఎక్కాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక మెట్టు ఎక్కుతుంటే ఎంతసేపు బిజినెస్ అయినా పిల్లని చూసుకో, అప్పటిదాకా ఎవరు చూసుకోలే, అప్పటి వరకు కూడా నేనే చూసుకున్నా. కానీ అప్పుడు కొత్తగా వస్తాయి అనమాట. పిల్లని చూసుకోకుండా రాత్రి పగలు తేడా లేకుండా అవసరమా అది ఇది ఇలాంటివన్నీ కూడా వస్తాయి. బట్ ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, కుడి చేతితో విని అదే చెవితో వదిలేయాలి. అంతే, నిజమే. అంటే అప్పటిదాకా పిల్లలకి కొంచెం ఫీవర్ వచ్చినా అయ్యో జ్వరం వచ్చింది అంటారు. కానీ అదే వర్క్ చేసే ఒక ఉమెన్ కి, వాళ్ళ కిడ్స్ కి ఏదైనా ఇంత ఫీవర్ వచ్చి నువ్వు జాబ్ చేయబట్టే నీకు పిల్లల మీద శ్రద్ధ లేదు, ఈ మాటలు చాలా మంది అంటే జాబ్ చేసే వాళ్ళనే కదా, ఇంట్లో ఉన్న ఉమెన్ అయినా ఏదో చిన్నగా ఏదో కాసేపు టీవీ చూసారు, లేదా నచ్చిన పాట విన్నారు, కాసేపు ఎదురింటి వాళ్ళతో మాట్లాడినా కూడా నువ్వు ముచ్చట పెట్టడం వల్ల ఇలా అని ఎప్పుడు చూపిస్తూ ఉంటారు కదా. అది కామన్ అండి. అసలు అలా మైండ్ సెట్ అట్లా ప్రిపేర్ అయిపోయింది జనాలకి అనుకుంటా. నేనైతే అట్లానే అనుకుంటా. మనం ఏం చేసినా విమర్శిస్తారు. మనం ఇంట్లో ఉన్నా విమర్శిస్తారు, జాబ్ చేసినా విమర్శిస్తారు, ఓన్ గా బిజినెస్ రన్ చేసినా విమర్శిస్తారు. ఆ మాట మనం విని అలా వదిలేయడమే బెస్ట్ అంటారు. అంతే. మనం బార్కెట్స్ పెట్టేసుకోవాలి ఎంతవరకే వాళ్ళ లిమిట్ మన లైఫ్ లో. ఒకసారి తెలిసిపోతుంది కదా ఇనిషియల్ స్టేజ్ లో, అంతే, అంతవరకే వాళ్ళ లిమిట్. ఎంత అవసరమో అంతే వినాలి వాళ్ళ మాటలు, ఇంకెక్కువ పట్టించుకోకూడదు. కానీ ఇలా వర్క్ అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ అంటే ఎంత సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి మీకు? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారండి. అండ్ మా పాప బార్బీ బొమ్మలు చూసి దానికి పిచ్చి వచ్చేసి ఉంటుంది, వాళ్ళ బొమ్మే ముట్టుకోదు అసలు. అది చాలా పెద్ద సపోర్ట్ అండి బాబు. అది అన్నిటికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. బొమ్మలు అయితే ముట్టుకోదు కదా మెయిన్, అది చాలు. సో ఈ బొమ్మల్ని సో తనకి ఇంట్లో అంటే తన స్కూల్ కి వెళ్ళే తర్వాత స్టార్ట్ చేస్తారా? అంతేనండి, టైం టు టైం. నేను స్టార్టింగ్ లో అయితే అసలు నో టైం సెన్స్ అనమాట. ఎప్పుడు తింటాను ఎప్పుడు పడుకుంటానో కూడా లేదు. బట్ అది మాత్రం చాలా బ్యాడ్ అనే చెప్తాను. మన లైఫ్ ని మనం చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి. ఎంత పెద్ద బిజినెస్ రన్ చేసినా, ఎంత జాబ్ చేసినా ఇప్పుడు టైం టు టైం అంతే. ఫస్ట్ మా పాప స్కూల్ కి వెళ్ళాలి, అంతే. తర్వాత డ్యూటీ ఎక్కాలి. మళ్ళీ తన స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 1 hour 1.5 hour వదిలేయాలి, తను చూసుకోవాలి. మళ్ళీ తను ట్యూషన్ కి వెళ్ళి వచ్చేపాటికి మళ్ళీ చేసుకుంటా, అట్లా ప్లాన్ చేసుకుంటా అనమాట. యాజ్ ఎ సూపర్ ఉమెన్ గా మీరు ఈ స్టేజ్ కి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. సో టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో?
ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక, ఈ ఆర్ట్ వర్క్ స్టార్ట్ చేశాక? మెయిన్ స్టార్టింగ్ లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడు ఏం పెద్ద భయం అనిపించలేదు. బట్ ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ వచ్చేసిన తర్వాత బల్క్ లో ఇన్వెస్ట్ చేసేస్తాం. అది ఏమైందంటే బల్క్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ లో ఆర్డర్స్ వచ్చినట్టే వచ్చేటివి. అట్ ద సేమ్ టైం ట్రస్ట్ ఇష్యూ, ఎవరైనా అంతే కదా, ఒక 5,000, 2,000, 100 రూపాయలైనా సరే ట్రస్ట్ ఇష్యూ. అలా ఏమైంది, ఓకే మేడం మీరు ఓన్లీ 25% వెయ్యండి నేను పంపించేస్తాను అన్నాక ఆర్డర్స్ డెలివరీ అయిన తర్వాత నాకు అమౌంట్స్ రాని కూడా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను. అది అసలు ఎందుకు నేను ఇది స్టార్ట్ చేసి అనిపించడమే కాదండి, అసలు ఫోన్స్ లిఫ్ట్ చేసేటి వాళ్ళు కాదు. అండ్ ఇలాగా ఎందుకు అవుతుంది, వాళ్ళకి నచ్చిందే పంపించాం కదా. ఆఫ్టర్ 15-20 days తర్వాత దివ్య యాక్చువల్లీ మేము ఈ పార్సల్ ఓపెన్ చేయలేదు, అనుకోకుండా మా ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యింది, మేము పార్సల్ వెనక్కి పంపిస్తామంటే నేను గట్టిగా మాట్లాడలేని సిచ్యువేషన్. వెనక్కి పంపేసేవారు, తీరా చూస్తే వాళ్ళు ఈవెంట్ కి వాడుకునే నాకు వెనక్కి పంపించేవారు. సో అలాంటివి కూడా అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన బట్టలతో వాళ్ళు చేయించుకున్నప్పుడు ఎలా వేరే వాళ్ళు ఆ బట్టలు తీసుకుంటారు? అండ్ ఒక డాల్ చేయడానికి మీరు పడే కష్టం ఉంటుంది చూసారా, దానికే మళ్ళీ రిటర్న్ వస్తున్నాయంటే అది ఎలా? అదే మెయిన్ అట్లానే అనమాట. అసలు ఒక కంప్లీట్ ఇప్పుడు అమ్మవారి డాల్ చేస్తున్నాం కదండి, నేను రఫ్ గా చేసేస్తున్నాను కాబట్టి, బట్ కంప్లీట్ ఫినిషింగ్ కావాలి అమ్మవారి డాల్ అంటే దీనికి క్లాత్ సెలెక్ట్ చేసి స్టిచ్చింగ్ దగ్గర నుంచి కంప్లీట్ ఫైనల్ లుక్ తీసుకురావడానికి మినిమం 2-3 hours పడుతుంది. మళ్ళీ ఆర్టిఫిషియల్ ఏంటంటే మైండ్ కాన్సన్ట్రేషన్ ఒకటి ఉండాలి, కళ్ళు కూడా గుంజుతూ ఉంటాయి అది మాత్రం చాలా ఎక్కువ కదా. కళ్ళు చాలా పెయిన్ వస్తుంది, నాకు కళ్ళజోడు ఉంది. సో అదే కదా, అంటే ఇలాంటి ఆర్ట్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే బాగా కాన్సన్ట్రేషన్ ఒకటి ఉండాలి, ఐ పెయిన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఓపిక కూర్చొని అంతసేపు చేయాలి చాలా సేపు చెయ్యాలి. అండ్ డాల్ రెడీ అయిపోయిన తర్వాత వెంటనే అది రెడీ అయిపోయిందని మనం షిప్ చేసేయడానికి ఉండదండి, అది డ్రై అవ్వాలి, ఫుల్ డే. సో ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు చాలా మంది అనిపిస్తుంది ఒక బొమ్మే కదా అనుకుంటాను, నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు నవరాత్రిలో 3rd జస్ట్ ఈ రోజు మార్నింగ్ కూడా కాల్ చేసినారు కస్టమర్, నవదుర్గలు కావాలి by 2nd. అంతే అంతే షార్ట్ టైమ్ లో బొమ్మలే కదా ఎలా అనుకుంటుంది, నాకు అది చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. లైక్ రెడీ స్టాక్ ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మేము 10 సెట్లు చేసాం, 10 సెట్లు వెళ్ళిపోయినాయి. నా లిమిటెడ్ లాస్ట్ ఇయర్ 3 sets చేసా, 3 sets వెళ్ళిపోయినాయి. 3 వెళ్ళిన తర్వాత నాకు ఒక 10 ఎంక్వైరీస్ వచ్చినాయి. సో ఈ ఇయర్ 10 చేసాం, ఆ 10 వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతే, నెక్స్ట్ ఎంక్వైరీస్ ని బట్టి నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేస్తాను. ఇప్పుడు రెడీ స్టాక్ పెట్టాలంటే కష్టం కదా. అదే సో అనుకుంటారు ప్రతి ఒక్క పనిలో ఒక కష్టం అనేది ఉంటుంది, అది ఏ పనైనా కానీ ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఎంత చిన్న పని అయినా సరే కష్టం ఉంటుంది. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ చేసే పని హౌస్ వైఫ్ కష్టమే. ఇప్పుడు మనం ఆల్ రౌండర్ లా చేస్తున్నాం, ఇంట్లో పని చేస్తున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, వాళ్ళని డ్రాప్ చేసి తీసుకురావడం, ఇలా చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఏదేమైనా ఒక సూపర్ ఉమెన్ గా మీకు మిగతా ఉమెన్ అంటే ఎవరైనా బయటకు వచ్చి కష్టపడి వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎదురిచ్చి వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళని చూసి మనం ఇంకా చాలా నేర్చుకోవాలండి. అసలు ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా అండ్ ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో. అండ్ వాళ్ళు పర్సనల్ గా ఏం ఫేస్ చేస్తున్నారని మనకి తెలీదు. నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే చూసానండి, సోషల్ మీడియాలోనే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినారు. ఏంటంటే విమర్శ చాలా ఈజీ. ఆమెను చూస్తే 2 పిల్లల్ని పెంచుతూ సింగిల్ పేరెంట్ కింద అసలు ఆమె అంత సక్సెస్ అవటం నాకు అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. మనకే తెలుస్తుంది ఆమె సింగిల్ పేరెంట్ ఎందుకు అయిందని, మనకు తెలీదు, ఆమెకే తెలుసు. కానీ కామెంట్ సెక్షన్ లో రాస్తారు చూడండి, కామెంట్లు అవి చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు పక్కన లైఫ్ గురించి, అసలు ఆమె చేస్తున్న వర్క్ ని కదా చూడాలి, ఆమె సక్సెస్ ని కదా చూడాలి. అది తప్ప మిగిలిన చూస్తారు. తను వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో ఫోటోస్ దిగుతుంది, ఎంతసేపు ఉంటుంది, ఏ టైం కి అప్లోడ్ చేసింది, ఎవ్రీథింగ్ ఎప్పుడు ఇదే పని మీద ఉంటుంది. ఇంకెక్కడ కాపురం చేస్తాడు ఇట్లాంటి కామెంట్స్ కూడా అండి. అసలు ఇన్స్టాగ్రామ్ అవసరమా? ఇన్స్టాగ్రామ్ లో అయితే నిజంగా ఇవాళ రేపు కొట్టినట్టే అనిపిస్తుంది ఆ మాటలు ఏంటంటే. అంటే ఇన్స్టాగ్రామ్ లేనన్ని రోజులన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు ఆల్ ఓవర్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కమెంట్ చేయగలుగుతున్నారు. అది కూడా పాజిటివ్ కమెంట్స్ ఓకే, బట్ ఈ నెగటివ్ కమెంట్స్ అదే కొంచెం ఇప్పుడు లావ్ గా ఉన్నామని కామెంట్ చేయడమే, బ్లాక్ గా ఉన్నామని కామెంట్ చేయడం, మాకు సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నామని కామెంట్ చేయడం,
ఎక్స్పోజ్ చేస్తున్న హీరోయిన్ ని కామెంట్ చేయడం, ఎవరిని వదులుతున్నారు ఎవరు. సో అందుకే వాళ్ళు అనడం అది అలానే ఉంటది. అట్లీస్ట్ మనం తీసుకోవడం అనేది తీసుకోవాలా వద్దా, ఎంతవరకు తీసుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఆల్రెడీ అమ్మవారిని డ్రెస్ రెడీ చేస్తున్నాను. సో ఒక డాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 2-3 hours పడుతుంది. ఇప్పుడు అమ్మవారి లాంటి డాల్ చేయడానికి 2 hours పక్కా పడుతుంది. బట్ కంప్లీట్ ఇప్పుడు రఫ్ లా చేసేయడానికి 2 hours పడుతుంది. బట్ ఫైనల్ ఫినిషింగ్ చాలా నీట్ గా రావాలంటే చాలా మంది అనుకుంటారు ఈ డాల్స్ కి కూడా స్ట్రైట్నర్ వాడతాము, డ్రైయర్ వాడతాము. సో అంత పర్ఫెక్ట్ గా రావాలంటే వాడతాం, అన్ని వాడాల్సిందే. ప్రతి పిన్ను చాలా కేర్ఫుల్ గా చేయాలండి. అండ్ ఒకసారి స్టిక్ చేసిన తర్వాత అది ఓడకుండా ఉండేలా అసలు చాలా బ్యూటీ స్పాట్స్ ఉంటాయి నా బాడీ. అది వాటి గమ్మట్టుకుని తెలుస్తుంది. జనరల్ గా శారీ స్టైల్లో చేస్తారు, మనం ధోతి స్టైల్లో చేస్తున్నాం ఈరోజు. అమ్మవారిని మేము ధోతి స్టైల్లో రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ బొమ్మ చూస్తేనేమో పింక్ కలర్ హెయిర్ అలా ఉన్నది, బట్ అందమైన అమ్మవారి లాగా ఇప్పుడు ఎలా రెడీ చేస్తారో చూద్దాం మనం. సో దివ్య, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ వర్క్? ఇప్పటికి సక్సెస్ఫుల్ గా 2021 ఆగస్ట్ లో స్టార్ట్ చేసిన, ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అయిపోయింది. 4 years, అదే 3 years కంప్లీట్ గా అయిపోయింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అన్నారా మిమ్మల్ని, అంటే నువ్వు చదువుకున్నది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అని? నేను అసలు అమెరికా వెళ్ళిపోవాలి, PhD చేసేయాలి, బయోటెక్నాలజీలో పెద్ద సైంటిస్ట్ అయిపోవాలి. సో అలానే ఉండే. యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. అప్పుడు మా పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వక, బట్ కానీ నా పేరు ముందు డాక్టరేట్ రావాలని ఉండేది. సో అది రావాలంటే PhD చేయాలి, ఇంకా నో సోర్స్. ఎప్పుడు ఏ ఫ్రెండ్ తో మాట్లాడినా, ఏ కాలేజ్ లెక్చరర్ తో మాట్లాడినా అదే అనమాట. ఇప్పుడు అందరూ ఏం పెద్ద కనెక్షన్ ఉండరు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఐడెంటిఫై ఏమే డాక్టరేట్ అవుతానన్న విధానం నువ్వు చేసే పని బట్టి ఇది ఇంకా బాగుంది దానికన్నా, డాక్టరేట్ అయితే నీ పేరు ముందే వస్తుంది, ఇప్పుడు అందరికి తెలుస్తున్నావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలానే వాళ్ళు ఉంటారు, ఇలానే వాళ్ళు ఉంటారు. అండ్ ఇలా ఒక ఫ్యామిలీలో అన్ని కవర్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడం అంటే చాలా కష్టం. చాలా కష్టం అండి. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ ఇప్పుడు పాపకి సిక్ అవుతుందండి, మా హస్బెండ్ సిక్ అవుతారు, ఫ్యామిలీ ఎవరైనా సిక్ అయితే మళ్ళీ ఊరు వెళ్ళాలి, అండ్ ఇంట్లో నేను సిక్ అవుతాను. నాకు అనిపిస్తుంది ఎవరు సిక్ అయినప్పుడు అనిపిస్తుంది అనమాట, అందరు సిక్ అయినా నేను చేస్తున్నా కదా, నేను సిక్ అయినప్పుడు ఎవరు చేయట్లేదు. ఒక ఉమెన్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే, ఇంట్లో ఎవరు బాగాలేకున్నా తనే చేయాలి, తనకు బాగాలేకున్నా తనే చేసుకోవాలి. 100% తనే చేయాలి. ఇది మాత్రం 100%. మా వర్కర్స్ కూడా అండి, ఇప్పుడు కొంచెం గట్టిగా దగ్గు జలుబు వస్తే అక్క దగ్గు జలుబు వస్తుంది అక్క, పాపకు అంటుకుంటది. అఫ్ కోర్స్ వాళ్ళది కూడా కరెక్టే, నేనే చెప్పాను ఇనిషియల్ డేస్ లో. సో రారు, నాకు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వర్క్ నడుస్తూనే ఉండాలి. చాలా ఛాలెంజింగ్. అండ్ మీ పేరెంట్స్ గురించి చెప్పండి. ఇప్పుడు అమ్మ నాన్న, మా అమ్మగారు హౌస్ వైఫ్ అండి. మా అమ్మ మేబీ బ్లడ్ లో ఉందనుకుంటానండి జెనెటికల్ గా. మా అమ్మగారు బొమ్మలు చాలా బాగా చేస్తారు. బొమ్మలకి పూసలతో ఫ్రాక్స్ చేయటము, పూసలతోనే తను చాలా వర్క్ చేశారన్నమాట, మినియేచర్ వర్క్. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేక వాళ్ళ లైమ్ లైట్ లో రాలే కానీ మీ మదర్ మా మదర్ ఇప్పటికి ఎక్కడో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంత చీరలు నేను కడుతున్నాను కదా, తన పూసలతో చేసిన వర్క్ నేను చేయలేకపోతున్నా. అది అంతే, వాళ్ళతో పాటు అలా వచ్చేస్తుంది అనమాట అలవాటు. అలాగా కొంచెం వచ్చి ఉండొచ్చు. తనలా పేషెన్స్ అస్సలు లేదు, 0 లెవెల్ ఆఫ్ పేషెన్స్. కానీ అంటే ఇంత ఓపిక చేస్తున్నానంటే చాలా ఓపిక. అంటే కస్టమర్స్ దగ్గర చాలా పేషెన్స్ ఉంటదా, అదంతా ఎవరి మీద చూపిస్తారంటే ఫ్రస్ట్రేషన్ ఇంట్లో వాళ్ళ మీద. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నాకు ఇదంతా మానేద్దాము? చాలా అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఇంత కష్టపడి వర్క్ చేసిన తర్వాత దానికి అప్రిషియేషన్ రానప్పుడు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎంత చేసినా కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అసలు పిల్లనే చూసుకోవట్లేదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. చాలా బాగా చూసుకుంటాం, అయినా సరే వాళ్ళకి బాగోపోతే అది రాదాల్సి వచ్చింది, నేను రప్పిలే కదా. కానీ నువ్వు ఈ పని పక్కకు పెట్టి చూసుకొని ఉంటే ఇంకా రాకుండా ఉండేది అనే మాట ఉండేది. కానీ ఇదే పని పక్కన పెడితే అప్పటి వరకు మనల్ని నమ్మి ఉన్న కస్టమర్స్ ఇదంతా అవన్నీ నేను సాటిస్ఫై చేయాలి అలా. సో ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఎవరన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్లో ఎంకరేజ్ చేయరు, నాకు ఎలా చేయాలో తెలీదు, అసలు నేను చేయగలుగుతున్నానో లేదో నా నమ్మకం కూడా నాకు లేదు అనే లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా అసలు నెగిటివ్ ఫీలింగ్ మైండ్ లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా పాజిటివ్ లోకి రారండి అస్సలు. ఫస్ట్ వాళ్ళే నమ్మాలి. మనల్ని ఎందుకు వేరే వాళ్ళు ఎవరో ట్రస్ట్ చేయాలి?
అంతే కదా. ఒక ఐడియా ఉంది, మనం ఈ ఐడియాలో ముందుకు వెళ్దాం అనుకుంటుంటే ముందు వాళ్ళు ట్రస్ట్ చేసి వాళ్ళు కన్విన్స్ చేయగలగాలి. అఫ్ కోర్స్ అందరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంత ఈజీగా కన్విన్స్ అయిపోయేలాగా ఉండవు, 100% నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళు ఒప్పుకునే దాకా మనం కన్విన్స్ చేయగలిగితే అదే ఫస్ట్ స్టెప్ కదా. ఇంట్లో వాళ్ళని ఒప్పించారు అంటేనే సగం గెలిచినట్టు. ఇంకా అసలు ప్రపంచాన్ని ఈజీగా ఒప్పించవచ్చు, మిగతా అంతా సెట్ అయిపోతుంది అంతే. సో ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని ఒప్పియాలి, ఒప్పించేంత ధైర్యం తెచ్చుకోవాలి అంతే కదా. దివ్యకి ఎలా వచ్చింది ఇంత ధైర్యం? చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే జనరల్ గా కొంచెం చిన్నప్పటి నుంచే ఉంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా కుదిరిందండి. నేను చెప్పినప్పుడు నీకు అవసరమా అని ఏమీ అనలేదు, కానీ చూడు నీతో అయితేనే చెయ్యి అన్నారు. అయితేనే చెయ్యి, పర్టికులర్ గా చేయాలని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నన్ను బాగాలేదని ఎవరికి చెప్తామండి, ఎంత ఏజ్ వచ్చినా అమ్మకే ఫోన్ చేసి ఇలా అయ్యిందమ్మా ఇలా ఉంది అని. మళ్ళీ ఒక ఉమెన్ కాల్ చేసి చెప్పుకుంటారు తప్ప ఇంకెవరు చెప్పుకోలేదు. నేనైతే మా అమ్మగారికి ఫోన్ చేసి ఏడుస్తాను. అప్పుడు ఇంకంతే మా మమ్మీ మాట ఇప్పటికిప్పుడు మానే. నేను కూడా మొన్న డాన్స్ నేర్చుకుందాం అని చెప్పి మా పాప కూచిపూడి నేర్చుకుంటుంది. నేను కూడా అమ్మ డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పా. ఎందుకే నీకు టైమే కుదరదు, రెస్టే తీసుకోవు, అవసరమా? ఇంకా నేను వెళ్ళలే. జస్ట్ ఆ థాట్, నువ్వు ఇలానే అంటావు అమ్మా, చిన్నప్పుడు ఇప్పుడు నేర్చుకోవద్దా నేను అంటే, సరే వెళ్ళు నీకే తెలుస్తుంది. సో ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలు, ఇది చాలా చేసేసింది, చాలా అచీవ్ చేసింది, ఇంకెందుకు స్ట్రగుల్ అవ్వడం అనే ఆలోచనలోనే పాపం వాళ్ళు అంటారు. అండ్ ఇప్పుడు రోజుల్లో ఓపెన్ గా చెప్పాలంటేనండి, హెల్త్ డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే వాళ్ళు వచ్చే సిచ్యువేషన్ లో ఉండట్లే, మనం కూడా వెళ్ళి వాళ్ళ పైన భారం అవ్వాలి అనుకోవట్లేదు. సో అది కూడా మేజర్ రీజన్. అదే సో మళ్ళీ హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే కొంచెం ఇప్పుడు సర్వే అవ్వగలుగుతాం. ఇప్పుడు ప్రెసెంట్ క్లైమేట్ కి ఏ డిసీజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈవెన్ నార్మల్ ఫీవర్ కోల్డ్ వచ్చిన 1 week 10 days మన ప్రాణం తీసేస్తుంది, జస్ట్ నార్మల్ అయినా కూడా. సో ఇంట్లో రోజు పొద్దున వంట చేసుకొని పాపని పంపించినాక మీకు వర్క్ స్టార్ట్ అవుతుందా? అంతేనా? అంతే. మార్నింగ్ 5 o'clock కి నా డే స్టార్ట్ అవుతుంది. 5 కి 8 కి తనకి స్కూల్. 8 కల్లా స్నాక్స్, లంచ్, ఎవ్రీథింగ్ పెట్టేయాలి. సో తనకి పెట్టేస్తున్నప్పుడే మేము, నాకు మొత్తం ఆఫ్టర్నూన్ మళ్ళీ స్పెషల్ గా లంచ్ ఉండదు, కూర ఉండదు, అడుగు పెట్టేది ఇంకా. బై 8 o'clock ఎవ్రీథింగ్ రెడీ. 8:30 కి క్లోజ్ చేస్తా ఆల్మోస్ట్. ఆ తర్వాత హౌస్ క్లీనింగ్ తప్పదు కదా. అదే ఎంత సెలబ్రిటీ అయినా ఎంత ఇంట్లో పనులు చేసుకోవాల్సిందే. అంతా చేసుకుని బై 10 o'clock 10:30 షాప్ అంటే జస్ట్ వర్క్ ప్లేస్ ఉంటుంది. వెళ్తా 4 members అమ్మాయిలు వర్కర్స్ ఉన్నారు. ఎందుకు అలాగా? పేషెన్స్ ఉంటుందండి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైం పేషెన్స్ ఎక్కువ ఉంటారు. అలా అంటే అబ్బాయిలకు ఉండదా అని కాదు. ఆల్రెడీ నేను 2 అమ్మాయిలు తీసుకున్న తర్వాత ఇంకొక అబ్బాయిని తీసుకొస్తే వాళ్ళు, మనం చెప్పలేం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని. సో ఉమెన్ కి ఒక క్రియేటివిటీ కొంచెం ఎక్కువ. అసలు మా పిల్లలు ఒక్కోసారి జ్యువెలరీ పెడితే అమ్మ నాకన్నా బాగా పెట్టేసినారే అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఇనీషియల్ జ్యువెలరీసే చెప్పా. ఇప్పుడు ఏదైనా జ్యువెలరీ జస్ట్ నేను పేపర్ మీద గీస్తే వాళ్ళు పెట్టేస్తారు. ఓకే. సో 4 members ఉమెన్ తోటి మీరు హ్యాపీగా లలిత డాల్స్ ఇంట్లో చేస్తున్నారు. వెరీ నైస్. అండ్ దివ్య నెక్స్ట్ ఏంటి అంటే ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఎలా ఏమన్నా అంటే ఇంకా వర్క్ లోనే డెవలప్ ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కొత్తగా ఏమైనా స్టార్ట్ చేద్దాం? లేదు, ఇంకా యాక్చువల్లీ డాల్స్ లోనేనండి ఎక్కువ దీంట్లోనే చేస్తూ. బట్ ఇప్పటి వరకు మేము చేస్తున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆర్డర్ వస్తేనే ఐటమ్ రెడీ చేస్తాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి నా ప్లానింగ్ ఏంటంటే వి వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్. ఆర్డర్ వస్తే కాదు, వచ్చినా రాకపోయినా స్టాక్ పెట్టుకోవాలి. సో అప్పుడంటే స్టాక్ చూసి వచ్చేస్తారు కస్టమర్స్. అట్లీస్ట్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారండి. ఇట్స్ ఓకే, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్తుందనే నమ్మకం ఉన్నప్పుడు స్టాక్ పెట్టుకుంటే ఏముంది. సో అందుకని కొంచెం ప్రొడక్షన్ పెంచుదాము అండ్ ఎంప్లాయీస్ పెంచుదాము అని ఉంది. బట్ క్రేజీ కదా, అంటే ఎక్కడో కరోనా వల్ల జాబ్ దగ్గర ఫైనాన్షియల్ గా కష్టంలో ఆగిపోయిన మీరు మిగతా ఇప్పుడు 4 ఆల్రెడీ పే చేస్తున్నారు సాలరీస్, అండ్ ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఉపాధి ఇద్దాం అని అనుకుంటున్నారు. అది సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది అండి. వీళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా చేస్తున్నారు, బట్ మాకు చాలా స్టఫ్ అవుట్ సోర్స్ నుంచి కూడా సప్లై ఉంటుంది. అవుట్ సోర్స్ లో కూడా ఆల్మోస్ట్ 10 members అట్లా ఉమెన్ ఎంప్లాయీస్. సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి అవుట్ సోర్స్ నుంచి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పి, కోకోనట్ కార్వింగ్స్ అని చెప్పి, అందరూ అమ్మాయిలే. సో అలా అట్లీస్ట్ వేరే వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చి చేయలేరు, వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తాం స్క్రీన్ మీద ఉండి అంతే.
సూపర్ అసలు. అంటే ఎక్కడ అనుకున్న వర్క్ ఎక్కడ దాకా వచ్చింది. నాకు తెలిసి ఈ రోజు ఈ సూపర్ ఉమెన్ లో మీ స్టోరీ విన్నలో ఒక్క ఇద్దరన్నా సరే నేను కూడా ట్రై చేస్తే అట్లీస్ట్ దివ్య ట్రై చేసినట్టు అనుకుంటే చాలు. అసలు ఈ వర్కే చెయ్యాలి, ఇలానే ఉండాలని అసలు ఏం లేదండి. అసలు కుకింగ్, స్నాక్స్, వాళ్ళకి నచ్చింది, బ్యూటీ, ప్రతి దాంట్లోనూ రాణిస్తున్నారు అమ్మాయిలు. సో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ వాళ్ళు నమ్మి ముందుకు వస్తే దే విల్ ఆల్ సక్సెస్. సో మీలో ఉన్న ఏంటిదా టాలెంట్ అనేది కొంచెం ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించండి. ఇంకా 50% మీరు విన్నారంటే ఇక నెక్స్ట్ దేశాన్ని చూసుకోవచ్చు, అందరిని ఒప్పించవచ్చు ఈజీగా ఒప్పించవచ్చు. ఓకే. అండ్ మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాక ఎంత ఇన్కమ్ వచ్చింది? ఫస్ట్ ఇన్కమ్ యాక్చువల్లీ అసలు తెలియలేదు. లైక్ ఇంత ఒక డాల్ చేయడానికి ఇంత అవుతుంది, ఇంత అమౌంట్ మనం అడగాలని తెలియలేదు. ఓన్లీ బొమ్మలు 80 రూపీస్ డాల్ తీసుకొచ్చిన. అప్పుడు అసలు ఈ బార్బీస్, లెగ్ ఫోల్డింగ్, ఫైబర్ డాల్స్ ఏం తెలియదు మన బుర్రకి. ఓన్లీ ఒక ప్లాస్టిక్ బొమ్మ, ఒక 80 రూపీస్ పెట్టి ప్లాస్టిక్ బొమ్మ తీసుకొచ్చిన. అక్కడ నా ఫ్రెండ్ ఉంటుంది బొటీక్, తన దగ్గరికి వెళ్ళి కట్ చేసేసిన క్లాత్లు తీసుకొచ్చిన. వాటి మీద ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే క్లాత్లు కొనక్కర్లేదు కదా, కట్ చేసిన. సో 400 రూపీస్ డాల్ అని పెట్టుకున్నా కస్టమైజేషన్ వెళ్తే. ఓకే. అంటే మళ్ళీ దానికి పూసలు ఉంటుంది, బట్ తెలియలేదు మనకి. అది అలా ఫస్ట్ ఆర్డర్ లో అలా డాల్స్ అంతా రెడీ అయిన తర్వాత సర్ప్రైజ్ అయింది దివ్య, అసలు ఈ బొమ్మకి నువ్వు తీసుకున్న డబ్బులకి సంబంధం ఉందా అని. షీ కౌంటెడ్ దట్ ఈచ్ డాల్ 700 అండ్ షీ పేడ్. సో ఆఫ్టర్ ఆ వర్క్ చూసిన తర్వాత వర్క్ కి అంతకన్నా ఎంత పెట్టినా తక్కువ అన్నట్టు తనకు అనిపించుండొచ్చు. బట్ ఒక డాల్ కి 300 ప్లస్ ఓకేనండి, బట్ 20 డాల్స్ కి తను 300 ప్లస్ చేస్తున్నారంటే క్రేజీ అసలు. సో ఫస్ట్ పేమెంట్ ఏం చేసింది దివ్య? ఫస్ట్ పేమెంట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్. అంతేనా? మంచి రెక్కలు వచ్చేసినాయి, ఎనర్జీ వచ్చేసింది ఇంకా అన్నట్టు. అండ్ దట్టు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మా ఓనర్ ని నేను కోవిడ్ టైంలో 7,000 ఇవ్వాల్సి ఉంటే కరెక్ట్ గా మా హస్బెండ్ శాలరీ వచ్చింది. ఇవ్వద్దు, నేను మాట్లాడతాను, మనం ఇట్లా చేద్దాము, అసలు ఎలా ఉంటుందో చూద్దాం, ఈ మేడం ఎలాగో అడుగుతున్నారు కదా. అప్పటికి ఆ మేడం 2,000 వేశారు. ఎందుకంటే నేనే అడగడానికి భయం వేసిందండి. ఒక 2,000 వేయండి మేడం చాలని. అలాగా నా దగ్గర అలా ఒక 10,000 తోటి రా మెటీరియల్ తెచ్చిన ఫస్ట్. ఇంకా గుర్తుంది కదా అవన్నీ. ఫస్ట్ ఎప్పుడు మర్చిపోలేము. అంతే. నెక్స్ట్ ఇంకా రీఇన్వెస్ట్మెంట్ మంచిగా 5 మీటర్స్ క్లాత్లు, మంచి మంచి కలర్స్ కొనుక్కొచ్చేసి అంటే ఇంకా ఇష్టం పెరిగింది. ఇంకా ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని. అలా తీసుకొచ్చేసి బాగా చేశాను. చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం స్టార్ట్ చేసా. ఇన్స్టాగ్రామ్ లో మొహం చూపించాలన్నా సత్యభయం. సో మాట్లాడాలన్నా కూడా కొంచెం అప్పుడు అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చాలా భయం వేసేది. ఇప్పుడు నాకన్నా ఫాస్ట్ గా మాట్లాడుతుంది దివ్య అసలు. నేను జనరల్ గా చాలా ఎక్కువ మాట్లాడతాను, కానీ స్క్రీన్ లో కొంచెం భయం వేసేది అంతే. అప్పుడు 1.5 years అసలు ఇన్స్టాగ్రామ్ లో నా మొహమే కనపడలా. బట్ ఇలాగ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మెసేజ్ చేశారు, దివ్య అసలు మీ వర్క్ అమేజింగ్, బట్ ఒకటి చెప్తాను, నెంబర్ ఆఫ్ కస్టమర్ 100 లో 20% ఊరు పేరు లేకుండా మన దగ్గరికి వస్తారు, 20% ఊరు పేరు పట్టుకుని వస్తారు. అలా 40% అయినారు. మిగిలిన 60% ని అట్రాక్ట్ చేయాలంటే మీరెవరు, మీ ఐడెంటిటీ ఏంటి అనేది కంపల్సరీ తెలియాలి ఈ సోషల్ మీడియా స్క్రీన్ లో. అప్పుడే ఇంకాస్త గ్రో అవుతుందన్నారు. బట్ ఇట్స్ రియల్ ఫ్యాక్ట్ అండి. నేను స్క్రీన్ మీదకి వచ్చి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి బొమ్మల కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇంక్రీజ్ అయింది బిఫోర్ కన్నా. అలాగే నన్ను అయితే మాత్రం నేను ఓపెన్ గా చెప్తాను, నా అమ్మాయికి అమ్మాయి శత్రువు అంటారు కానీ కాదు, నాకు చాలా ఆడవాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అంటారు మాటకి. కానీ ఒక ఉమెన్ కి తెలుసు తను ఎంత కష్టపడుతుంది, ఏ స్టేజ్ నుంచి వస్తుంది, ఎంత మంది ఎదురొచ్చి స్టేజ్ కి వచ్చింది అనేది ఇంకో ఉమెన్ కి తెలుస్తుంది. సో అలాగా అలా టిప్స్ తీసుకుని సోషల్ మీడియాలో కూడా కొంచెం బాగా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా వీడియోస్ పెడుతుంటారు, వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటారు. రిప్లైస్ కామెంట్స్ కి కంపల్సరీ రిప్లై ఇస్తా. అండ్ మీ దాంట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే కొబ్బరికాయలు, చిన్న చిన్న కొబ్బరికాయలు, అరటి పండ్లు, ఎంత చూడడానికి ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అంటే. చిన్న చిన్న ఆయుధాలు, చిన్న ఆయుధాలు. మనం హ్యాండ్ మేడ్ కాదు, బ్రాస్ అన్నమాట. లాస్ట్ టైం ఒకసారి చూసి వాళ్ళకి చెప్పా, ఈసారి ఆల్మోస్ట్ 50 sets తెప్పించేసుకున్నా. మిస్ అయిపోతామని మళ్ళీ. అంటే చిన్న చిన్న ఆయుధాలు ఇప్పుడు మీ దానికి కావాల్సినవి ఎంత క్యూట్ గా ఉన్నాయంటే. ఇప్పుడు అమ్మవారు పట్టుకునే ఇవన్నీ కదా ఆయుధాలు. అవును, చూడటానికి కూడా ఎంత నీట్ గా ఉన్నాయి, ఏదో ప్లాస్టిక్ చాలా బాగున్నాయి అసలు. బ్రాస్ మీద ఎనామిల్ పెయింట్,
ఓకే, సో బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. ఓకే, సో మన దివ్య చిన్న ఒక 80 రూపాయల బొమ్మతోటి మొదలెట్టి ఇంట్లో ట్రై చేసి ఇప్పుడు 6000+ కస్టమర్స్. 6000+ కస్టమర్స్, 650+ థీమ్స్. ఓకే, ఇన్ని రకాల థీమ్స్ తోటి. సో మిమ్మల్ని చూసి మిగతా ఎవరైనా ఇన్స్పైర్ చేస్తున్నారు, అక్క మేము చేద్దాం అనుకుంటున్నామని అడుగుతారు కొంతమంది. అలా నేర్పించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, దెబ్బతిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దెబ్బ తినడం ఏముంది అంటే మీరు నేర్పించారు, వాళ్ళు చేస్తున్నారు. నేర్పించాను, అండ్ అది హెల్దీ అట్మాస్ఫియర్ లో హెల్దీ గ్రోత్ అయితే పర్వాలేదు. మన దగ్గర నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లయింట్ వాళ్ళ వర్క్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి, వెళ్ళాలి. కొన్ని పబ్లిక్ ప్రొఫైల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో, మనం వాళ్ళు ఈజీగా ఫాలో చేయొచ్చు. ఎవరైనా నాకు ప్రైస్ ప్లీజ్ అని కామెంట్ చేస్తే ఆ ప్రైస్ ప్లీజ్ కామెంట్ చేసిన వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం, యాక్సిడెంటల్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. ఓకే, అలా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలిత డాల్స్ దివ్య అక్క దగ్గర నేను వర్క్ నేర్చుకున్నా, ఒకసారి నాకు ఆర్డర్ ఇచ్చి చూడండి, అది కాదు, వాళ్ళ వర్క్ చూసి వాళ్ళు అడగడం తప్పు కాదు. మీ పేరు చెప్పుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు, వాళ్ళ వర్క్ తోటి రావాలి. అది అలాగా చాలా జరిగినాయి నా వెనకాల. ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉంటే అట్లా అయింది అనమాట. అండ్ ఒకసారి అయితే ఆల్మోస్ట్ 70K ఫాలోవర్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ హ్యాకింగ్ అయిపోయేది అకౌంట్. అస్సలు తెలీదు పలానా లింక్స్ వస్తాయి, క్లిక్ చేయకూడదు, అదంతా అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్ మెటా నుంచి వార్నింగ్ లాగా మెసేజ్ వచ్చింది. అక్కడ ఐకాన్ కూడా మెటా ఐకానే ఉంది. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కమింగ్ పేజెస్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఉంది నేను పెడుతున్నాను అని అనుకుంటారు, కానీ ఇలా కాదు. సో అది ఇన్స్టాగ్రామ్ వాళ్ళే మీ పేజ్ లో మేము అన్యూజువల్ థింగ్స్ అంతా చూసినాము, సో 24 hours లో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, డిజేబుల్ అయిపోతుంది, మీరు ఈ లింక్ క్లిక్ చేసి మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి అనేది అక్కడ కంప్లీట్ కాన్సెప్ట్ అనమాట. నాకు భయమేసి నేను లాగిన్ చేయలేదు. అండ్ క్లిక్ చేసారా లింక్? క్లిక్ చేయలే. మా వదిన ఉందన్నమాట. అసలు ఈ బిజినెస్ ఈ ఐడియాస్ ఏమీ లేనప్పుడు నేను వాళ్ళ ఇంట్లో జాబ్ ట్రయల్స్ కోసం ఉండేదాన్ని. హైదరాబాద్ ఉంటుంది లావణ్యాని. వాళ్ళకి కాల్ చేసిన, ఇట్లాంటివంతా ఏమి లింక్స్ క్లిక్ చేయొద్దు, ఒక్క సెకండ్ మీరు మర్చిపోయి క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజుతో అకౌంట్ పరిసమాప్తం. 70K రావడానికి ఎంత కష్టపడాలో 2 years పట్టింది. 70K ఇస్ నాట్ ఏ జోక్ అండి. 2 years పట్టింది. ఇప్పుడు ఇనీషియల్ పేజెస్ వాళ్ళు కుప్పిగంతులు వేస్తుంటే వచ్చేస్తున్నాయి, కాంట్రవర్షియల్ గా మాట్లాడుతున్నాయి, అట్లా అంటున్నారు. ఒక డాల్స్ మీద ఫాలోవర్స్ ని పెంచుకోవడం అనేది అసలు ఈజీ విషయం కాదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, 3 hours 2 hours కూర్చుని డాల్ మేకింగ్ చేస్తాం కదా, చేసిన డాల్ మేకింగ్ వీడియోని 30 minutes 1 minute కి 30 seconds కి ఎడిట్ చేసి పెడతాం కదా, దాన్ని 10,000 మంది కూడా చూడరు. స్లో మోషన్ లో జస్ట్ వాక్ చేయండి, మీరు 3 million members చూస్తారు. ఏం ఇట్లా అవుతుందండి. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా అట్లా నేర్పిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అట్లా చేస్తుందా లేకపోతే జనాలకు అట్లాంటి కంటెంట్ నచ్చుతుందా అర్థం కావట్లే, కానీ చేస్తుంది. అంటే అండ్ ఇవాళ చాలా మంది ఉమెన్ ఓకే నేను బయటికి వెళ్ళి ఏం వర్క్ చేయలేనేమో, అట్లీస్ట్ నాకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఉన్న ఏదైనా కంటెంట్ పెడదాము, కానీ అందులో కూడా మళ్ళీ నెగిటివిటీ ఉంది కదా. అక్కడ కూడా ఇప్పుడు నువ్వు డాన్స్ చేయడం అవసరమా? అవును, వెనకాల ఫస్ట్ కిచెన్ సెట్ చేసుకోళ్ళు. ఒక్కొక్కరు డాన్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఒప్పుకోవాలండి, మన హీరోయిన్స్ కి ఎంత ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళు అట్లా చేస్తారేమో. కొంతమంది హౌస్ వైఫ్స్ అసలు భలే చేస్తారు వాళ్ళు డాన్స్. అండ్ అందులో కూడా నెగటివ్ కమెంట్స్ వచ్చినా పట్టించుకోకుండా కొంతమంది చేస్తారు, కొంతమంది ఇంకా వదిలేసి వద్దు నాకు ఈ టెన్షన్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారేమో. ఉంటారు. సో నాకు తెలిసి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మనం ఎలా ముందుకెళ్తున్నాం, దీన్ని ఎలా మనం సాల్వ్ చేస్తున్నాం, మనకు వచ్చేదాన్ని ఎలా ఎదిరిస్తున్నాం, అంతే, ఇదే ఇంపార్టెంట్. దివ్య, ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ వచ్చేసారు, మీకు పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ కమెంట్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఎలా తీసుకుంటావు? ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? నెగిటివ్ కామెంట్స్ డాల్స్ దాంట్లో చాలా అంటే చాలా తక్కువ అండి. అంటే అప్రిసియేషన్స్ ఎక్కువ. ఏ బొమ్మ పెట్టినా ఇది భలేగుంది దివ్య, ఈ కలర్ చేంజ్ చేయి ఇంకా బాగుంటుంది, అట్లాంటి మంచి కామెంట్సే ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో. కొంచెం మరీ కోపం వచ్చినట్టు వాట్సాప్ లో రెస్పాండ్ అవ్వమ్మా అంతే. బట్ నేను ఒక పర్సనల్ అకౌంట్ ఉంది అనమాట, దానికి రిలేటెడ్ గా కుకింగ్ వీడియోస్ చాలా ఇష్టం నాకు. కుకింగ్ అంటే ఏమైనా చిన్న ఈజీ రెసిపీస్, నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నవి, ఈజీ మేకింగ్ ఆఫ్ బిస్కెట్స్ అని చెప్పి పెట్టా. అందులో మైదా యూజ్ చేసా.
బిస్కెట్స్ అంటే మైదా బేకరీలో కుకీస్ లోనే మైదా ఉంటుంది, పేస్ట్రీస్ లోనే మైదా లేని రెసిపీ ఏది మనం ఏదో ఆర్గానిక్ గా కొంచెం చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద పెద్ద కుకింగ్ వీడియోస్ అనే యూట్యూబ్ లో వెళ్ళండి, మైదాతో వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చేశారు. అయితే చాలా నెగటివ్ కామెంట్స్ అన్నమాట. మైదాతో ఫుడ్ చేసి పిల్లల్ని చంపేస్తావా, ఏం చూపిద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఇలా చాలా రాంగ్ కామెంట్స్ అండి. అసలు అందరూ లేడీసేనండి, అందరూ లేడీసే అన్నమాట. నాకు అర్థం కాదు. ఇంకా ఒక కామెంట్ దగ్గర నాకు నువ్వు పిల్లని చంపేయడానికే ఇప్పటి నుంచే మైదా పెడుతున్నట్టున్నావు అంటే అది ఎంత హర్టింగ్ అనిపిస్తుంది. ఇంతకీ నేను ఒక 20 బిస్కెట్ చేస్తే మా అమ్మాయి 2 కూడా తినలే అందులో. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా, ఒక్కొక్కరి బాడీ నేచర్ ని బట్టి మైదా వల్ల కాన్స్టిపేషన్ రావచ్చు, వేరే హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ట్రై చేసిన ఒక చిన్న కానీ 2 minutes మ్యాగీ నూడిల్స్ మాత్రం చేస్తాం, అందులో 10 రూపీస్ లేస్ మాత్రం మంచిగా తింటాం, అదేమి కదా. అవి ప్రాసెస్డ్ ఫుడ్ ఓకే, బట్ అట్ ద సేమ్ టైం రిప్లైస్ కూడా ఆమె అట్లీస్ట్ ఇంట్లో చేసింది దాన్ని చూసి సంతోషించండి, రోడ్డు మీద తినే వాళ్ళకన్నా బెటరే కదా, అలాంటి రిప్లైస్ కూడా వచ్చినాయి. బట్ ఆ ఒక్క రిప్లై నన్ను చాలా హర్ట్ చేసింది. నేను అన్న వెంటనే, అయితే మీరు పుట్టిన కాడి నుంచి మైదా తినకుండానే ఇంత బాగా మంచిగా హెల్దీగా ఉన్నారండి, ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ ఇట్. కానీ మీ పేజ్ లో ఏంటోనండి మొత్తం అంతా కూడా కేక్సే ఉన్నాయి, అవి ఎలా చేయాలో నాకు చెప్పండి మైదా లేకుండా. మొత్తం పేస్ట్రీస్ అండి, తన పేజ్ మొత్తం పేస్ట్రీసే. అదే తన చూసుకోరు కానీ పక్క వాళ్ళకి మంచిగా. అండ్ చాలా మంది కూడా మ్యారీడ్ ఉమెన్, అందులో బిజినెస్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, ఇంట్లో చిన్న చిన్న వర్క్ చేసిన వాళ్ళనైనా సరే, నువ్వు అసలు ఇది చేయడం బట్టి ఇలా అయింది, నువ్వు మంచిగా కాన్సన్ట్రేషన్ బట్టి పిల్లల మీద ఫ్యామిలీ మీద పెడితే గొడవ కాకపోవు, పుసుకు గొడవ అయ్యింది అంటే ఇంకా అదే అంతే, ఆమెదే మిస్టేక్ అంతే, నువ్వు చేసే పని మీదకే వెళ్తుంది ఫస్ట్. ఇది మాత్రం 100% ట్రూ. సో దివ్య, ఫైనల్ గా మా మిర్చి లిజినెస్ ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు, నవరాత్రి టైంలో అమ్మవారిని చేస్తుంటావు కదా, సో ఎలా అనిపిస్తుంది ఆ టైంలో ఆ బొమ్మలు డిస్ప్లే చేసినప్పుడు? అవి చేస్తున్నప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఎవ్రీ ఇయర్ నా వర్క్ లో చాలా ఇంప్రూవ్మెంట్ నేను ఈ గాడ్ డాల్స్ చేస్తున్నప్పుడే నేర్చుకున్నాను. చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు నా దుర్గాదేవి డాల్స్ కి. అది మాత్రం మెయిన్ ఏమంటే నేను ఫాలో అవుతాను, లైక్ ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చేయకూడదు, ఎవ్రీ మంత్ మినిస్ట్రల్ టైంలో చెయ్యాలి, ఒక్క గాడ్ డాల్ కూడా చేయము, అది కూడా చెప్తాం. కొంతమంది కస్టమర్స్ అర్థం చేసుకుంటారు, మేము ఈ కారణంగా 2 రోజులు లేట్ అయ్యింది అట్లా చెప్తాము. అది కూడా కొంతమంది మీకు ముందు తెలీదా, కొంతమందికి ఇర్రెగ్యులర్ ఉంటుంది, కొంతమందికి ఉంటాయండి, అన్ని కూడా ముందు ప్లాన్ చేసుకోం కదా అట్లా. సో కొంచెం నిష్టగా నచ్చినట్టు ప్రేమగా చేస్తారు అన్నమాట. అండ్ నవదుర్గ డాల్స్ కి మంచి సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు చాలా మంది అడిగారు అనమాట బొమ్మల కొలులో పెట్టడానికి. మన సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ చాలా మంది అడిగారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమో ఫ్రీగా కొలాబరేషన్ కి ఇచ్చే దివ్య అనే వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వర్క్ లో ఎంత ఉంటుంది. సో ఎక్కువ ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజ అవుతుంది అంటే ఇంకొంచెం చూపిద్దాము, క్రియేటివిటీ చూపిద్దామని ఇలాంటి డాల్స్ తీసుకొచ్చి పెట్టి చూపిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మా అమ్మవారు ఆల్రెడీ రెడీ అవుతున్నారు, సింహాసనం రెడీగా ఉంది, ఆయుధాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తనకి చీర కట్టిన తర్వాత ఇంకొక నగ డిజైన్ చేస్తారనమాట, అంతేనా? సో ఇప్పుడు మీ క్రియేటివిటీ మీ పాపకు వచ్చిందా? తను కూడా ఏమైనా ట్రై చేస్తూ ఉంటుందా? అయ్యో తన పెన్నులో పేపర్ లో ఉండే చాలు, అంతేనా? అయ్యో గ్రీటింగ్ కార్డ్స్ విపరీతంగా. అసలు నేను వర్క్ షాప్ జనరల్ గా 6:37 కి ఇంటికి వచ్చేస్తాను. ఏమైనా హెవీ వర్క్ ఉంటే 8:39 అయింది అనుకోండి, నేను వచ్చేపాటికి రాస్తుంది ఒక పెద్ద చాంతాడు అంత కాంప్రహెన్షన్ రాస్తుంది అక్కడ. మై మామ్ నేమ్ ఇస్ దివ్య, మై మామ్ ఇస్ డూయింగ్ లలిత డాల్స్, ఐ లవ్ మై మామ్. దాంట్లో మంచి క్రియేటివిటీ చూపించి పువ్వులు, హార్ట్స్, స్టార్స్. అండ్ మీ మదర్ టాలెంట్ మీకు వచ్చింది, ఇప్పుడు మీలో టాలెంట్ మీ పాపకు వచ్చింది. తను టాలెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది, అంతేనా? నాలానే తీసుకొచ్చండి మిర్చికి కూర్చోబెట్టేద్దాం ఇక్కడ, హ్యాపీగా మాట్లాడే వాళ్ళు ఉంటే చాలు మాకు. బట్ వెరీ నైస్ దివ్య, మీరు ఇంకా ఇలాంటి డాల్స్ చేయాలి. మీలో ఉన్న ఏ 3 క్వాలిటీస్ వల్ల మీరు సూపర్ ఉమెన్ అయ్యారు? ఇప్పుడు సూపర్ ఉమెన్ గా ఈ స్టేజ్ కి వచ్చి మాట్లాడగలుగుతున్నారు ధైర్యంగా. మీలో ఉన్న ఆ 3 క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్, చాలా ఓపిక్ గా, చాలా పేషెన్స్ గా దేన్నైనా ఫేస్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఓవర్ సెన్సిటివ్ కూడా. నేను కనపడే అంత స్ట్రాంగ్ మాత్రం కాదు, ఓవర్ సెన్సిటివ్ కూడా. బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, ఎవరి దగ్గర సెన్సిటివిటీ చూపించాలి, ఎక్కడ చూపించకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా. అండ్
అట్ ద సేమ్ టైం రిప్లైస్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఇస్తానండి. అయ్యో వీళ్ళు మనల్ని అన్నారని నేనేమి కుంగిపోను, అంతే స్ట్రాంగ్ గా ఇస్తా. అట్లా మనం ఫేస్ చేయకపోతే తొక్కేస్తారు, లిటరల్లీ తొక్కేస్తారు. సో ఎంత ఇన్నోసెంట్ గా, ఎంత కొంచెం ఏమంటారు ఎమోషనల్ గా ఉన్నా ఎక్కడ గట్టిగా మాట్లాడాలో అక్కడ గట్టిగా కంపల్సరీ మాట్లాడాలి. చాలా మనం అనుకున్న పాయింట్ ని స్ట్రాంగ్ గా వినిపించగలగాలి. అవతల వాళ్ళు రాంగ్ అన్నారని మనం డౌన్ అయితే అది ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది. అది రైట్ అంటే రైట్ అంతే, దాన్ని స్ట్రాంగ్ గా వినిపించాల్సిందే. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ అని మిమ్మల్ని మీరు నమ్మి అదే మాట మీద ఉండాలి. మళ్ళీ వాళ్ళు కన్విన్స్ చేసేస్తారు, మొత్తం ఏమంటారు మైండ్ చేంజ్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటి ఏది జరిగినా మన మాట మీద మనం నిలబడాల్సిందే. ఎస్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సేపట్లో మేము బొమ్మను తయారు చేస్తాము. ఒక బార్బీ బొమ్మని అందమైన మన అద్భుతమైన అమ్మవారిలా రెడీ చేస్తున్నారు. సో ఇంకా ఏంటి పెండింగ్? ఓన్లీ బొట్టు పెడదాం. బొట్టు పెట్టగానే కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోతుంది. బొట్టు పెట్టగానే కలర్ వచ్చేస్తుంది. ఓకే, సో అమ్మవారికి బొట్టు పెట్టేసి ఆల్రెడీ చక్కగా అమ్మవారికి చీర కట్టడము, ఆభరణాలు పెట్టడము, ఎవ్రీథింగ్ అయింది. ఇప్పుడు బొట్టు పెట్టి ఇంకా త్రిశూలం ఇచ్చేస్తే మన అమ్మవారు రెడీ అయిపోతారు. అండ్ వీటికి వచ్చే బొమ్మలకి కళ్ళు బ్లూ కలర్ లో ఉంటాయి. సో దాన్ని మీరు మళ్ళీ బ్లాక్ చేసేస్తారు. ఓహో, మంచి చిన్న కమ్మల బుట్టాలు పెట్టడము, కిరీటము, కాళ్ళకి పార అని, చూడడానికి అచ్చమైన తెలుగుంటి ఇట్లా అమ్మవారి కనిపిస్తుంది మంచిగా. అంటే ఒకలా వచ్చిన బొమ్మని ఇలా తయారు చేశారు దివ్య. సో ఇటు చూస్తే రాముడు, లక్ష్మణుడు, సీత అండ్ హనుమంతుడు ఇలా ఒక డాల్ చేసేసారు. మన మిర్చిలో ఈరోజు ఎక్స్క్లూజివ్ గా అమ్మవారిని తయారు చేస్తూ మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. సో థిక్ ఐబ్రోస్ కూడా. ఏదేమైనా చెయ్యాలి అన్న మనసులో తపన ఉంటే సాధించవచ్చు అంతే. షో టు ద కెమెరా. యా, సో ఇప్పుడు అమ్మవారికి త్రిశూలం కూడా ఫిక్స్ చేస్తారు. వేడి వేడి గ్లూ కాలుతున్నా కూడా ఎలా తీస్తున్నారు అసలు మీరు. వావ్, రెడీ అయినట్లేగా? రెడీ అయిపోయింది. వావ్. సో ఈ నవరాత్రి టైముల్లో అమ్మవారిని ఇలా మిర్చికి వచ్చి తయారు చేయడం, థ్యాంక్ యూ సో మచ్ దివ్య. అసలు అంటే నాకే చాలా స్పెషల్. అంటే స్టూడియో మాకు కొత్తగా కనిపిస్తుంది ఇలా కలర్ఫుల్ డాల్స్ తోటి. అమ్మవారి విగ్రహం అయితే ఇంకా చాలా బాగా కుదిరింది. ఒకసారి మన కెమెరాకి చూపిద్దాం. సో ఈ రోజు మన సూపర్ ఉమెన్ లో మన దివ్య వచ్చారు, లలిత డాల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో తను అందమైన డాల్స్ ని ఇంకా అందంగా మన అమ్మవారి లాగా ఏ థీమ్ కి తగ్గట్టు అలా తను ఓన్ గా డిజైన్ చేస్తారు. అండ్ ఆల్రెడీ కరోనా టైంలో చిన్న ప్రాబ్లం ఫైనాన్షియల్ గా వచ్చినా దాన్ని ఎదురుగా తీసుకొని దాన్ని ఎదురిచ్చి ఇప్పుడు 4-5 ఉపాధిని కల్పిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా మిర్చికి వచ్చినందుకు. ఒక మాట చెప్పండి, మీలో ఉన్న ఏ 3 క్వాలిటీస్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి? ఫస్ట్ నన్ను నేను నమ్మాను, ట్రస్ట్ చేశాను. వెనక్కి ఎంతమంది లాగుతున్నా ఫస్ట్ నేను ముందడుగు వేయాలనుకున్న దాని మీదే కట్టుబడి ఉన్నా. దానికి 100% నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్ కనిపిస్తాను, బట్ సెన్సిటివ్ కూడా, అది కూడా ఉండాలి. అలాగని ఏమి ఏడుస్తూ కూర్చోను, చాలా స్ట్రాంగ్ రిప్లై కూడా ఇస్తాను. సో మనల్ని ఏదైనా వెనక్కి లాగుతుంది అన్నప్పుడు కూడా మనం దాన్ని నమ్మితే ప్రూవ్ చేసుకోగలగాలి అంతే. సో ఈ 3 క్వాలిటీస్ మన దివ్యని లలిత డాల్స్ లాగా ఇక్కడ దాకా సూపర్ ఉమెన్ గా తీసుకొచ్చింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక సూపర్ ఉమెన్ స్టోరీతో మళ్ళీ వచ్చేస్తా. స్టే ట్యూన్. 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు.